హాయ్ ఫ్రెండ్స్, తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను మీ విజయ. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. అనగనగా రామాపురం అనే గ్రామంలో దీపాలి అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. దీపాలి తండ్రి పట్నంలో వ్యాపారం చేయడంతో దీపాలి పట్నం వెళ్ళవలసి వస్తుంది. దీపాలి వెళ్ళిన వెంటనే తన చిరునామా ఉత్తరంలో రాసి పట్నం వచ్చినప్పుడు రమ్మని మరీ రాస్తుంది. ఒకరోజు పట్నం వెళ్ళే అవకాశం దొరుకుతుంది దీపకు. ఆ ఊరిలో శ్రేష్ఠి అనే ఒక వ్యాపారి సొంత పని మీద పట్నం వెళుతున్నాడని తెలుసుకుని దీప అతని దగ్గరకు వెళ్ళి, శ్రేష్ఠి గారు, మీరు వ్యాపారం నిమిత్తం పట్నం వెళుతున్నారని తెలిసింది. మీరు అనుమతిస్తే మీతో పాటు నేను కూడా వస్తాను. నా స్నేహితురాలు దీపాలి ఇంటికి నన్ను తీసుకువెళ్ళగలరా అంటుంది. ఏంటి, ఒంటరిగా పట్నం వస్తావా? అక్కడి మనుషులు మన ఊరిలో లాగా ఉండరమ్మా. నువ్వు ఇటు తిరిగి అటు తిరిగేలోపు నీ వస్తువులన్నీ దోచేస్తారు అక్కడి మాయగాళ్ళు అంటాడు శ్రేష్ఠి. నా స్నేహితురాలు దీపాలిని చూసి చాలా రోజులైంది. మీతో పట్నం వచ్చి నా స్నేహితురాలిని కలిసి మీ పని అయ్యాక మళ్ళీ మీతో వచ్చేస్తాను అంటుంది దీప. అలా వాళ్ళిద్దరూ కలిసి ఎడ్ల బండి మీద పట్నం బయలుదేరి వెళతారు. దీపాలి పంపిన చిరునామా ఆధారంగా వాళ్ళిద్దరూ దీపాలి ఇంటికి చేరుకుంటారు. శ్రేష్ఠి గారు, నేను మా స్నేహితురాలి ఇంటి దగ్గర ఇక్కడే ఉంటాను. మీ పని అయ్యాక ఇక్కడికి వస్తే ఇద్దరం కలిసి మన ఊరు వెళ్ళిపోదాం అంటుంది దీప. అలా చూసేసరికి దీపాలి ఇంటికి తాళం వేసేసి ఉంది. అది చూసి అవాక్కైన దీప, అబ్బా, ఎంత పొరపాటు జరిగింది. నేను వస్తానని ముందుగా ఉత్తరం రాసి ఉండాల్సింది. అసలు దీపాలి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఏమో, అసలు ఈరోజు వస్తుందో రాదో అనుకుంటూ వెనక్కి చూసేసరికి శ్రేష్ఠి వెళ్ళిపోతాడు. అంతలో పక్కింట్లో ఉండే సత్యవతి అనే ఆమె, ఎవరమ్మా నువ్వు, నీకేం కావాలి అనేసరికి దీప కాస్త తటపటాయిస్తూ, నా పేరు దీప, మాది రామాపురం, దీపాలి స్నేహితురాల్ని. దీపాలి ఎక్కడికి వెళ్ళిందో ఎప్పుడు వస్తుందో మీకేమైనా తెలుసా అంటుంది దీప. బంధువుల ఇంట్లో పెళ్ళికి వెళ్ళారు, చీకటి పడ్డాక వస్తారు, వాళ్ళు వచ్చే వరకు మా ఇంట్లో ఉండు అని లోపలికి ఆహ్వానిస్తుంది సత్యవతి. సత్యవతి తన కూతురు జానకిని దీపకు పరిచయం చేసి దీపాలి వచ్చే వరకు తనతో మాట్లాడమంటుంది. అతి కొద్ది సమయంలోనే దీప జానకి చాలా సాన్నిహిత్యంగా ఉంటారు. కొంతసేపటికి సత్యవతి వచ్చి, జానకి, ఈరోజు నీ స్నేహితురాలి పెళ్ళికి నువ్వు వెళ్ళాలిగా, త్వరగా బయలుదేరు అంటుంది. ఆ పెళ్ళికి అంత గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, ఖరీదైన బట్టలు నగలు ధరిస్తారు. నాకు కనీసం కట్టుకోవడానికి మంచి బట్టలు లేవు. ఈ బోసిమెడతో నేను విందుకెలా వెళ్ళగలను అంటుంది జానకి. ఆ మాటలు విన్న దీప, ఏంటి, నగలు చీర లేవని నీ స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళవా? నువ్వు వెళ్ళకపోతే నీ స్నేహితురాలు బాధపడుతుంది కదా. అయినా తన సంచిలోని చీర నగలు ఇచ్చి నీ స్నేహితురాలు పెళ్ళికి వెళ్ళిరా అంటుంది దీప. వద్దక్క అని జానకి అనగానే, అక్క అని నన్ను పిలిచావు, మరి ఈ అక్క ఇస్తే తీసుకోవా అంటూ చీర నగలు జానకి ఇస్తుంది. ఆ పట్టు చీర నగలు ధరించి స్నేహితురాలి ఇంటికి వెళుతుంది జానకి. కొంతసేపటికి సత్యవతి ఇంటి ముందు ఒక ఉత్తరం కనిపిస్తుంది. అందులో జానకి, అమ్మా, నగలు ఆడదానికి శత్రువులని నాకు ఈరోజే తెలిసింది. నా స్నేహితురాలి ఇంటి నుండి వచ్చే దారిలో నలుగురు మనుషులు నాకు కత్తి చూపించి మెడలో హారం లాగేసుకున్నారు. దీపక్కకు నా మొహం ఎలా చూపించాలి? అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను, నా కోసం వెతకొద్దు అని రాసి ఉంది. అది చదివిన దీప బాధపడుతూ, నగలు ప్రాణాల కన్నా విలువైనవేం కాదు కదా అంటుంది. అప్పుడు సత్యవతి బోరుని ఏడుస్తూ, అమ్మ దీప, ఏదోలా నీ హారం విలువ కొంచెం కొంచెంగా నీకు ఇచ్చేస్తాను. ప్రస్తుతం జానకిని వెతికించే ప్రయత్నం కూడా చెయ్యలేను, ఎందుకంటే నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సత్యవతి. దాంతో కరిగిపోయిన దీప, మీరు బాధపడకండి, నా నగలు డబ్బులు మీరేం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందు జానకిని వెతికించండి. మీరు నాకు ఆశ్రయం ఇవ్వకపోతే
ఆ దొంగలు నా దగ్గర నుండే కాజేసేవారు అంటుంది దీప. సరే, నేను వెళ్ళి జానకిని వెతుకుతాను, నువ్వు ఇక్కడే ఉండు అని వెళుతుంది సత్యవతి. అంతలో దీపాలి కుటుంబం మొత్తం బండి దిగుతారు. పక్క గుమ్మంలో ఉన్న దీపం చూసి దీపాలి, దీపా బాగున్నావా, ఎప్పుడొచ్చావు, అయినా ఈ ఇంటి ముందున్నావేంటి అంటుంది దీపాలి. నేను ఈరోజు ఉదయమే వచ్చాను, నువ్వు లేవు కదా, ఈ ఇంట్లో ఉన్న జానకి వాళ్ళ అమ్మ నాకు ఆశ్రయం ఇచ్చారు అంటుంది దీప. సరేలే అని దీపాలి దీపను తన ఇంట్లోకి తీసుకువెళుతుంది. ముందు నీ పెట్టె తెరిచి నీ సామానంతా ఉందో లేదో చూసుకో, నీకు ఆ దొంగల ముఠాయే దొరికిందా అని అంటుంది దీపాలి. దాంతో దీప నిర్ఘాంతపోయి, నువ్వు పొరపాటు పడుతున్నావు దీపాలి, వాళ్ళు చాలా మంచివాళ్ళు, పాపం నా మూలంగా జానకి ఎటో వెళ్ళిపోయింది అని జరిగిందంతా దీపాలికి చెప్తుంది. ఆమె ఎక్కడికి పోదు, నిక్షేపంగా వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్ళి ఉంటుంది. పట్టణంలో మోసాల సంగతి నీకు తెలియదు కదా, నమ్మించి గొంతు కోసేస్తారు. ముఖ్యంగా వీళ్ల గురించి చుట్టుపక్కల వారందరికీ తెలుసు. అసలు దొంగలు నిలువు దోపిడీ చేశాక ఉత్తరం రాయటానికి పెన్ను పేపరు ఎక్కడి నుంచి వచ్చాయా అనేది నువ్వు ఆలోచించావా, తేలిగ్గా మోసపోయావు అని దీపాలి అనేసరికి, నేను పల్లెటూరు దాన్ని అనుకున్నారు, వీళ్ళ భరతం పడతాను, నాకు నీ సహాయం కావాలి అంటూ ఆమె దీపాలి చెవిలో ఏదో చెప్తుంది. అంతలో శ్రేష్ఠి తిరిగి వచ్చి దీపా అని పిలిచేసరికి శ్రేష్ఠిని లోపలికి తీసుకువెళ్ళి జరిగిందంతా చెప్తారు. శ్రేష్ఠి అంతా విని ఏం చేద్దాం అంటాడు. బాబాయ్, నా నగలు గిల్టు నగలని వాళ్ళకి వినపడేలే చెప్దాం అంటుంది దీప. మా ఇంట్లో ఉన్న కొన్ని తినుబండారాలు తీసుకుని వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పడానికి అన్నట్లు ముగ్గురం కలిసి వెళ్దాం అంటుంది దీపాలి. సరే అని ముగ్గురు కలిసి సత్యవతి వాళ్ళ ఇంటికి వెళతారు. ఈయన మా బాబాయ్, మీరు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు అంటుంది దీప. ఇక శ్రేష్ఠి, మీ అమ్మాయి జానకి దొరికిందా, మీరేం భయపడకండి, మీ జానకి తీసుకువెళ్ళిన నగలు గిల్టు నగలు, బంగారం కాదు, పట్నం వచ్చేటప్పుడు బంగారు నగలు ఎందుకని మేమే గిల్టు నగలు ఇచ్చి పంపించాం. ఆ నగల విషయం దీపకు తెలియదు. ఆ దొంగ వెదలు ఆ నగలు తీసుకుని బంగారు దుకాణానికి వెళితే పోలీసులు వారి భరతం పడతారు అని అంటాడు శ్రేష్ఠి. దాంతో సత్యవతికి గొంతులో వెలక్కాయ పడినట్టు అవుతుంది. గదిలో నుండి మాటలన్నీ వింటున్న జానకి పోలీసుల గురించి చెప్పగానే తాను తీసుకున్న నగలు చీర తీసుకుని బయటకు వచ్చి దీపకు ఇస్తూ, అక్క, నేను ఇంటి నుండి వెళ్ళగానే కొంతమంది పెద్ద మనుషుల సహాయంతో ఆ దొంగల్ని పట్టుకుని ఈ నగలను తీసుకొచ్చాను, ఈ నగలు తీసుకో అని దీపకు ఇచ్చేస్తుంది జానకి. ఆ చీర నగలు తీసుకుని దీపాలి శ్రేష్ఠి అక్కడి నుండి వచ్చేస్తారు. వాళ్ళు అలా వెళ్ళగానే దొంగలించిన నగలకు బేరం తీసుకొచ్చిన జానకి పిన్ని అక్కడికి వచ్చి, ఆ నగలేవి, జానకి నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ నగలను బంగారం వ్యాపారికి చూపించాను, వాటికి 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడు, త్వరగా తీసుకురండి అమ్మేద్దాం అంటుంది. అప్పుడు జానకి పిన్ని, అవి గిల్టు నగలు అని దీప వాళ్ళ బాబాయ్ వచ్చి చెప్తే మళ్ళీ మనం ఎక్కడిరుక్కుంటామో అని వాటిని తిరిగి ఇచ్చేశాం అంటుంది జానకి. నీ మొహం, మిమ్మల్ని బురిడి కొట్టించారు, అవి నిజమైన నగలే, అందరినీ మనం మోసం చేస్తుంటే వాళ్ళు మనల్ని మోసం చేశారన్నమాట అంటుంది జానకి పిన్ని. అప్పుడు సత్యవతి, ఏదో పల్లెటూరు వాళ్ళు తేలిగ్గా మోసం చేయొచ్చు అనుకుంటే మనల్నే మోసం చేస్తారా, మొత్తానికి ఆ పిల్ల చాలా గడసరిది అని దీప చేతులు మోసపోయినందుకు వాళ్ళు ముగ్గురు బాధపడతారు. ఇక దీపాలిని కలిసిన దీప చాలా సంతోషంగా శ్రేష్ఠితో కలిసి తన ఊరికి చేరుకుంటుంది. కథ కంచికి మనం ఇంటికి. కథ నచ్చిందా ఫ్రెండ్స్? అయితే మరో మంచి స్టోరీతో మళ్ళీ మీ ముందుంటా. అప్పటి వరకు ఏం చేస్తారు? కీప్ లిజనింగ్ తెలుగు స్టోరీస్ అండ్ ఫాలో మీ. బాయ్.